నేను మీ కీర్తి. నాడి జ్యోతిష్యం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చాలా పురాతనమైనది, చాలా సనాతనమైనది. అయితే ఇది ప్రజలందరికీ ఎలా ఉపయోగపడుతుంది? ఈ తాళపత్రాల ద్వారా మనం ఏమేమి తెలుసుకోవచ్చు? ఇన్ డీటెయిల్‌గా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆల్ ద వే ఫ్రమ్ తమిళనాడు నాడి జ్యోతిష్యంలో వివరాలు ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నాడి జ్యోతిష్యం అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. అవునండి. చాలా చాలా పురాతనమైనది, చాలా చాలా సనాతనమైనది అని విన్నాను. అవునండి. అయితే ఏముంటుంది ఇందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాననుకోండి, అవునండి. నా గురించి తెలుసుకోవాలని, నా గురించి ఏ వివరాలు లేవు గురూజీ. నాకసలు ఏంటి, నా జీవితం బాలేదు, నాకొక సరైన దారి చూపించండి అనంటే, ఇలాంటి పత్రాలు ఎన్నో తీసి చదివితే అందులో ఏదో ఒకటి మా పూర్వీకులదో ఏదో ఒకటి మ్యాచ్ అయితూ కనిపిస్తూ తద్వారా జ్యోతిష్యం చెప్తారు అని నేను విన్నాను. అసలు ఏంటండి నాడి జ్యోతిష్యం? నాడి జ్యోతిషం అంటే ఇది పాత కాలంలో జీవించిన ఋషి మారుకులు రాసిన తాళపత్ర గ్రంథం అండి. హ్మ్. ఇది ఎక్కడంటే తంజావూరు. హ్మ్. మన ఊరు తంజావూరు అండి. హ్మ్. ఆ ఊర్లో పక్కన వైదీశ్వరుని కోవిలంగరది మన పారంపర్యం అండి. ఇది మయిలాడుతుறை డిస్టిక్లో ఉన్నదండి. హ్మ్. ఈ నాడి జ్యోతిషంగరది మా తాత మా ముత్తతలు పారంపర్య చేస్తున్నారండి. ఇది వంశపారంపర్యంగా వంశపారంపర్యంగా వస్తుంది. చేస్తున్నారు. ఓ మా వావ్! ఫ్యామిలీ అంటే మేము వల్లువర్ సముదాయం అంటారండి. ఓకే. అంటే తిరువళ్ళువర్ క్యాస్ట్ అంటారండి. ఓకే. తమిళనాడులో తిరువళ్ళువర్ క్యాస్ట్ అంటే పండారం అంటారండి. ఆ వంశతులో పుట్టేవారండి మేము. ఓకే. ఇది పారంపర్యంగా ఇదే మాకు కులవృత్తి అండి. ఆ! ఇది ఇప్పుడు మీకు తెలిసినంత మట్టుగా మీది ఎన్నో జనరేషన్? మేము 4th జనరేషన్ అండి. ఓకే. ఇప్పుడు 4th జనరేషన్ లో ఉంటున్నాం మేము. ఓకే. ఇది మా తాత ముత్తతలు వంశ పారంపర్యంగా ఇది మేము కరెక్ట్ గా పారంపర్యంగా చేస్తున్నాం. ఇదే మాకు కులవృత్తి అండి. ఇది. మరే